ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। ओम सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। हरि ओम। గజేంద్ర మోక్షం జ్ఞాన యజ్ఞంలో చివరి రోజుకు వచ్చాం. ఇది అయినంత కానివ్వండి, మిగతాది మళ్ళీ ఆన్లైన్ క్లాస్ కొనసాగించుకుందాం. నిన్న ఎంతవరకు వచ్చాం? 67వ పద్యం వరకు వచ్చాం. కరడందరు దీనులేడ అంతవరకు వచ్చాం కదా. సరే, 71వ పద్యం. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డపడరాడే నలిన సాధువుల చేయబడిన సాధుల కడ్డపడెడువాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మురాలింపడే మొరగుల మొరలెరుగంగు తన్ను మొరగువాడు అఖిల రూపమల్ తన రూపమైన వాడు ఆది మధ్యాంశములు లేక ఎడరువాడు భక్త జనుల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే. ఆర్తి పెరిగింది. ఏమండి, ఆర్తి అందరికీ అవసరమా? సమర్థులకు అవసరమా, అసమర్థులకు అవసరమా? ఆర్తి, ఆర్తుడు అంటే బాధలలో ఉన్నవాడు అని. సమర్థుడికి బాధలు వస్తాయా, అసమర్థుడికి బాధలు వస్తాయా? అసమర్థుడికే వస్తాయా?
ప్రపంచంలో మా అంత గొప్పవాళ్ళం కాని వాళ్ళు, అంటే మా అంత గొప్పవాళ్ళు ఇంకెవరు లేరు అనుకున్నా ప్రతి ఒక్కడిని ఎక్కడ పడతాడో ఆయన తెలియదు. అవునా? ముల్లోకాలను జయించాడు అక్కడ హిరణ్యకశిపుడు. ఎట్లాంటి సావు చచ్చాడు? అడెవరో అంటారే వాళ్ళ సావు చెప్పింది వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అని. అవునా? వాళ్ళ చావు చెప్పిందయ్యా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అని అంటారు చూడండి. అలాగా ఆయన కొడితే వీడు ఏమైపోయాడు తెలుసా? అదేది బాంబీనో పీసులు ఉంటాయి చూడండి, దాన్ని ఏమంటారు తెలుగులో? బాంబీనో సేమియా. అవునా? సేమియా పీసులాగా చిలికి మారేసంట. కొట్టి ఊరికే ఆ పొట్టలో నుండి ప్రేగులు బయటికి తీయడం కాదు, ఆయన గోళ్ళతో పెడిచి చీకితే ఎట్లా అయిపోయిందండి, మ్యాగీలాగా అయిపోయాడు, ఉడికిని మ్యాగీలాగా అయిపోయాడు. ఎవడు? హిరణ్యకశిపుడు. అలాగే మరి రావణాసురుడు కుంభకర్ణుడు విషయం ముక్కలు ముక్కలు చేసి ఇసిరి కొట్టేశాడు, సముద్రంలో పోయి పడేటట్టు. ఎదవన్నారు, ఎదవ తినడానికే పుట్టావా నువ్వు అన్నట్టు కదా. వాడు ఏం చేసేది లేదు, 6 నెలలు నిద్రపోతాడో ఒకరోజు లేచి తింటాడు, ఇందుకేనా నువ్వు పుట్టింది అని అన్నాడు. ఆ తర్వాత ఆ రావణాసురుడిని కొట్టాడు, ఏంటంటే మొక్కలు చేసి పారేసి వాడికి దహనం జరిగింది, కానీ వాడికి తర్వాత కర్మలు కూడా లేకుండా చేశాడు. సో భగవంతుడి విషయంలోకి వచ్చేటప్పటికి ఏమయ్యా, ప్రపంచంలో నేను ఎంత గొప్పవాడిని అనుకుంటాడో నిజంగా ముక్తి వైపు తిరిగితే తెలుస్తుంది వాడు ఎంత బలహీనుడు అనే విషయం. అవునా? ఎంత బలహీనుడి అనేటువంటి విషయం లేదు. కొంచెం బాగా గమనించండి, ప్రపంచం మీద తాదాత్మ్యం ఎంత ఎక్కువగా ఉందో ముక్తి వైపు తిరిగితే అది అంత గట్టిగా పట్టుకుంటుంది. అవునా? అందుకే వీళ్ళు వర్ణించారు. వాడే అన్నాడు కదా అక్కడ, వేల కొలది ఏనుగులు సేవించి చూడగా, అవునా, హాయిగా ఆనందంగా సకల భోగాలతో విహరిస్తూ ఉన్నటువంటి వాడిని ఉండక ఎందుకయ్యా ఇక్కడికి వచ్చేది చేతిలో చిక్కారు. అవునా? సో కాబట్టి ఏంటి అని అంటే, ప్రపంచంలోకి వెళ్ళి పలహారాలు చేసేటువంటి వాడికి అడ్డదిడ్డంగా వెళితే అందరూ భయపడినట్టు కనిపిస్తారు, కానీ కొద్ది రోజులు, అవునా, తిరిగి వేశారా అంటే వాళ్ళే దెబ్బ, వీడేమవుతాడో తెలియదు. అలాగే ప్రపంచమే నిజం అని అనుకునే అహంకారంతో బలిసిపోయినటువంటి వాడు ఉన్నాడే, సడన్గా వెనక్కి తిరిగితే అడ్డొచ్చేది ఏది చెప్పండి? అడ్డొచ్చేది ఎవరు? అడ్డొచ్చేది ఎవరు? వాడు పెంచి పోషించుకున్న అహంకారమే, వాడి దేహాత్మభావమే. అవునా? వాడి మనస్సే వాడికి చెప్పిన మాట వినకుండా అన్ని రకాల కష్టాలని తీసుకొచ్చి పెడతాది. అన్ని రకాల కష్టాలని తీసుకొచ్చి పెడతాది. దానికే ఇక్కడంటే, దానికే చూడండి, తిరిగేటప్పటికి వీడికి అంటున్నాడు, కలుగడే నా పాలి కలిమి సందేహింబగలిములు లేక కలుగువాడు. గజేంద్రుడు అత్యంత ఆర్తితో ఇట్లా తిరిగి వేడుకుంటూ ఉన్నాడు. కలిమిలేములు లేక కలుగువాడు. కలిమి లేమి, సంపదలు దారిద్ర్యం ఇవి లేకపోయినా కూడా అనుగ్రహిస్తాడు ఆయన. ఎవరిని? వినయ విధేయతలతో సరెండర్ అయితే. నా పాలి కలిమి సందేహింప, అయ్యా వాడు నన్ను అనుగ్రహించకుండా ఉంటాడా? అనుగ్రహిస్తాడా? అవునా? నా కడ్డపడరాడే నలిన సాధువుల చేయబడిన సాధుల కడ్డపడేవాడు నాకు అడ్డపడడే. వీడి చేత నేను చావకుండా నాకు అడ్డపడడా? అడ్డపడకుండా ఉంటాడా? అయ్యో వచ్చి నన్ను రక్షించవా? దానికి ప్రపంచమే నిజమని అనుకుని బతికిన వాడు ఉన్నాడే, దేహంభావంతో ఉంటాడు. వీడికి చావు అంటే విపరీతమైన భయం.
ఒక్క మాటలో తెలుసుకోవచ్చు. దైవం యందు ఆసక్తి కలిగినటువంటి వాడికి, దైవం కావాలి అనుకున్నటువంటి వాడికి చావును కూడా ఆహ్వానిస్తాడు. అన్నమయ్య పాట చూడండి చివరికి, అయ్యా నువ్వు శాశ్వతంగా ఇక్కడే ఉండవయ్యా అంటే ఏమంటాడు? అలసితి పాడంత పాడకు, బాగా చాలు. అలసిపోయానయ్యా ఇంకొద్దయ్యా అంటాడు. అర్థమైందా? దృష్టి అంతర్ముఖం అయితే బాహ్యంగా ఉన్న ప్రతి ఒక్కటి ప్రతికూలమైనది కొంచెమే బాధిస్తుంది, కానీ అనుకూలమైన అన్ని విషయాలు వెనక్కి లాగుతాయి ముక్తి పదంలోకి పోకుండా. ఫర్ ఎగ్జాంపుల్, గృహంలోనే ఉన్నారనుకోండి, గృహంలో ఉన్న వాళ్ళని ధ్యానం చేసుకోవాలి అని అనుకున్నారు. ఒకవేళ మీరు ధ్యానం చేసుకోవాలండి, మొట్టమొదటి అడ్డుపడేది ఎవరు? ఆటంకం కలిగించేది ఎవరు చెప్పండి? ఇంట్లో ఎవరు? ఇంకా పిల్లల కంటే ముందు పిల్లలకైనా కొంచెం భయం ఉంటుంది, అమ్మో నాన్న ధ్యానం చేసుకుంటున్నాడు అని. ఇక సార్లు వెళ్ళి ఇక సార్లు వెళ్ళి ఎవరు కదా? జనరల్గా ఏమనుకుంటారు? నా జీవిత సర్వస్వం అని, నా సుఖానికి ఆలంబనము అని అని అనుకుంటాడు ఇటు తిరిగినప్పుడు. కానీ అదే అడ్డొచ్చి పడుతుంది ఇక్కడ. ఏది సర్వస్వం అనుకున్నాడో అదే అడ్డొచ్చి దొక్కుతుంది కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, పైకి వెళ్ళేటప్పుడు ప్రారంధం అనుకూలంగా ఉంటే నా అంత గొప్పవాడు ఎవడూ లేడు అని అనుకుంటాడు. కానీ ప్రారంధంలో పుణ్యంగానే కరిగిపోయింది అనుకో, నా అంత దరిద్రుడు ఇంకెవడూ లేడయ్యా అనే విషయం తెలుస్తుంది. ఈ లోపల ప్రపంచంలో కనిపించినవి, వినిపించినవి, తినిపించినవి, హత్తుకున్నవి, లాలించినవి అన్నిటితో తాదాత్మ్యం చెందేస్తాడు, అన్నింటిలో ఇరుక్కుపోతాడు. అవే పట్టి లాగుతాయి వాసనలుగా మారి, లోపల వాసనలుగా మారి. మనం పట్టుపురుగు బాగా తిని పొట్ట ఉబ్బేటట్టు చేసుకొని హాయిగా ఇల్లు కట్టుకుందాం అనుకుంటుందట. అప్పుడు దాని పొట్టలో దారమే తీస్తుంది కదా. దానికి ఎంత బద్ధకము అంటే, లేచి అట్లా 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 విశాలంగా ఇల్లు కట్టుకోవడానికి బద్ధకమయ్యి అది పనుకొని దొలుతూ ఇల్లు కట్టుకుంటుందట. దాని పొట్టలో అదంతా అయిపోయేటప్పటికి అమ్మ అయిపోయింది, ఆకలి అయింది, ఇంకేమైనా తిందాం మళ్ళీ అని తొంగి చూస్తే ఎక్కడికి వెళుతుంది? ఏమీ లేదు. అదే ఆకలితో ఉండేటప్పుడు ముందు ఇల్లు కట్టుకుంటుందట సాలెపురుగు. ముందు ఇల్లు కట్టుకుంటుంది, తర్వాత చూద్దాంలే మిగతాది ఏదన్నా. ఆ ఇల్లు విశాలంగా కట్టుకుంటుంది. కట్టుకునేటప్పుడు కూడా ఆలోచన చేస్తుందట, ఏమిటంటే ఏమైనా ప్రమాదం వస్తే ఎట్లా తప్పించుకోవాలి అని. ఏమైనా ప్రమాదం వస్తే ఎటుపక్క నుంచి తప్పించుకోవాలి అని కూడా చూసుకుంటుందా. సరే ఈ ఇల్లు పనికి రాకపోతే ఏం చేయాలి అనేది కూడా ఆలోచించుకుంటుందట. మళ్ళీ పీకేసుకొని ఇంకో చోటుకి వెళ్ళిపోదామని అనే విషయం కూడా ఆలోచించుకుంటుందట. దానికి ప్రమాదం వస్తే ఎగిరి పరిగెత్తి పారిపోతుంది. లాభం లేదనుకున్నప్పుడు ఆ గూడిని మళ్ళీ మింగేస్తుందట, మళ్ళీ ఇంకో చోట తీసుకెళ్ళిపోతుంది కదా. దానికే మనిషికి అవకాశం ఇచ్చాడు భగవంతుడు బయటపడడానికి ముందే. అదేంటి? దానే కర్మయోగం అంటే, జ్ఞానయోగం అంటే 3వ అధ్యాయంలో చెప్పాడు కదా. పుట్టినప్పుడే నేర్చుకో, దైవ ఆరాధన కానీ నేర్చుకున్నావు అంటే, దైవ ఆశ్రయం కానీ నేర్చుకున్నావు అంటే, దైవ అన్వేషణ కానీ నేర్చుకున్నావు అని అంటే ఖచ్చితంగా అదే నిన్ను బయటకు లాగేస్తుంది. అది లేకుండా ప్రపంచమే నిజం, ఇట్లా అర్ధకామాలే పరమం అని అనుకున్నటువంటి వాడు ఇదిగో పట్టుపురుగులాగా ఇరుక్కుపోయి చచ్చిపోతాడండి. ఇట్లాగే ఏడ్చాల్సింది వస్తుంది. ఎంతటి గజం, ఎంతటిది ఏనుగు ఆ మొసలి చేతిలో చిక్కుపోయింది. నాకు అడ్డపడరాడే, అయ్యో ఈ చంపేస్తుంది, నాకు అడ్డపడవయ్యా. చావు గురించే కదా భయం, సావు గురించే కదా భయం, అవునా కదా. మొసలు చంపేస్తుంది అనే కదా ఇక్కడ భయం ఏనుక్కి. ఇది చంపేస్తుందేమో, నన్ను కాపాడవా, దేని? చావు గురించేగా.
దేహాత్మభావం బలిసిపోయినప్పుడు మరణం అంటే అమితమైన భయం వేస్తుంది. నన్ను చంపుతాడేమో అని అనుమానంతోనే అనేక మందిని చంపుతాడు, అనేక రకాల పాపాలు చేస్తాడు, అనేక రకాల కర్మలు చేస్తాడు. నలిన సాధువుల చేయబడిన సాధుల కడ్డెపడేవాడు చూడడే. అయ్యా అంతేకాదు, ఇంకా ఏంటి అనంటే దుర్మార్గుల చేత బాధలు పడేటువంటి సాధువులకి ఎవడు రక్షణగా ఉన్నాడో. అనన్యాశ్యంతయంతో మహమే జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం హామ్యహం. ఎవరైతే సాధు అంటే ఎవరు? నిరంతరం భగవంతుడిని ఆశ్రయించున్నప్పుడు, భగవంతుడిని మర్చిపోకుండా ఉన్నవాడు కదా. అలాంటి వాళ్ళకి కష్టం వస్తే ఎవడొస్తాడు? పరిగెత్తుకుంటూ వస్తాడు ఆయనే. ఏ విధంగా వస్తాడో తెలియదు, ఎట్లా వస్తాడో తెలియదు. వాళ్ళకి బాధ కలిగిందిరా అంటే పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళ పీచం అణుస్తాడు. ప్రహ్లాదుడు బాధ కలిగితే ఎవరు వచ్చారు? సాక్షాత్తు ఆయనే నరసింహమూర్తి రాలేదా? నరసింహమూర్తి రాలేదా? శంకరుల వారికి ఆ కాపాలికుడు వచ్చి చంపడానికి ప్రయత్నం చేస్తే ఎవరు వచ్చారు? అవునా? ధర్మరాజాదులకి కష్టాలు కలిగితే ఎవరు వచ్చారు కదా. సో కాబట్టి ఏంటి అంటే ఎవరు ఆయనను ఆశ్రయించి ఉన్నారో వాళ్ళకి కష్టం వస్తే ఎవడొచ్చి రక్షిస్తాడో వాడొచ్చి నన్ను రక్షించచ్చు కదా అంటున్నాడు. అంటే వీడు సాధువా? సాధువా కాదా? అయ్యా ఇంత దీనంగా వేడుకున్నాడంటే లోపల సాధుత్వం లేకపోతే ఎట్లా వేడుకుంటాడు? అయితే ఈ జన్మలో కనిపించలేదు, వీడి ప్రారంభం పోయిన జన్మలో ఉంది, అది పైకి వస్తూ ఉంది. సో కాదా? కాబట్టి చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు. ఆహా, ఏ మధురమైనటువంటి పదమే చూడండి. చూడడే నా పాటు, నా బాధలు చూడడా ఎవరైనా? చూపుల చూడక చూచువారల, కనిపించే వాటిని చూడకుండా కనిపించే వాటిని ఎవడు చూడడు? ఇది నిజం కాదు అనుకున్నవాడు చూడడు. అవునా? పంచభౌతికమైనటువంటి విషయాలు ప్రపంచంలో ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రతి ఒక్కడు దీని వెంటబడుతున్నాడు. వాటి వెంట పడని వాడెవడు? కళ్ళు లేని వాడేమో. కళ్ళుండి పడని వాడు అని అంటే ఇష్టం లేనివాడు కావచ్చు, ఏదో వాటి నుండి వెనక్కి తిరిగిన వాడు. అయ్యా అసమర్థతతో ఉన్నప్పుడు నాకెందుకులే ఇవన్నీ అనుకున్నటువంటి వాడి కూడా కొంచెం లోపల సమర్థత కానీ వచ్చింది అనుకోండి, వయస్సును కూడా చూసుకోకుండా వాటి మీద భయపడతాడు. దానికే అంటారు ఎండాకాలం వచ్చినప్పుడు ఎక్కడుందో తెలియదు గడ్డి కదా. వర్షం పడుతూనే మనం పెట్టిన మొక్కలను కూడా బ్రతకనివ్వకుండా, కలుపు మొక్కలు ఉన్నాయి కదా, గడ్డి మొక్కలు వచ్చి పెట్టిన మొక్కలను కూడా తొక్కి మారాయడానికి ప్రయత్నం చేస్తాయి. అలాగే లోపల కోరికలు బాగా నిండి ఉన్నాయని అనుకోండి, అలా చేతకానప్పుడు వైరాగ్యాన్ని ప్రకటిస్తారు. అవునా? కొంచెం కలిమి కలిగిన, అధికారం కలిగిన ఏమవుతుంది? లోపల గుంపులు గుంపులుగా పైకి లేస్తాయి, పట్టుకొని వెళ్ళిపోతాయి విషయాలు. అన్ని అనుకూలంగా ఉండి కూడా విషయాల వెంట పడనివాడు అని అంటే రాగద్వేషం వియుక్త విషయానింద్రియ ఈశ్వరం ఆత్మవశీ విధేయాత్మ ప్రసాదం అది గచ్చరి. అన్ని శక్తులు ఉండి అన్ని అవకాశాలు ఉన్నా పక్కకు దోసేసి నిరంతరం దైవ అన్వేషణలో ఎవరైతే ఉంటారో, అవునా అయ్యా, వాళ్ళను రక్షించేవాడయ్యా ఆయన. నా పాటు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల, కనిపించే విషయాల వెంట పడకుండా వాటికి వెనకలున్న వాడిని చూసేటువంటి వాడిని కృప చూచువాడు ప్రేమతో దగ్గరకు వచ్చి కూర్చుంటాడు, ప్రేమతో పలకరిస్తాడు.
భగవంతుడు అనేక రకాలుగా ఈ వెంకటేశ్వరుడు కుంభారులని ఘోర కుంభారు కాదు, ఇక్కడ ఆయన పాటల్లో కూడా వస్తుంది. ఒక కుమారతను ఉండేవాడు, కుండలు చేసుకునేవాడు. ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడట, కొండ మీద నుంచి దిగి ఆ ఇంటికి వెళ్ళేవాడట, నాకు ఏదైనా పెట్టవా అని. వాడు ఉప్పు తప్పిపోయిపోయాడట, నా ఇంట్లో ఏమి లేదయ్యా, నేను ఉంచుకున్నటువంటి అదేది సంగటి గంజి ఇదే ఉందయ్యా అంటే, నాకు అదే పెట్టవా, కొంచెం ఉప్పు వేసి ఊరగాయ వేసి, అబ్బాను తింటుంటే ఎంత టేస్ట్గా ఉంటుంది తెలుసా, అదే తింటూ నాకు పెట్టవా అనేవాడట వెంకటేశ్వరుడు. కృష్ణుడుగా వచ్చే ఆ గోపబాలుల దగ్గర వాడు చద్దన్నమేగా, పెరుగన్నం, అది రాత్రి అన్నమో ఉదయం అన్నమో వాళ్ళ తల్లులు పెరిగి వేసి కలిపి దాంట్లో ఒక ఊరగాయ ముక్క వేసి ఉండేవాడు. వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళ నోట్లోది కూడా పీక్కొని సంపరించేవాడు. బ్రహ్మదేవుడికే అనుమానం వచ్చేసింది. బ్రహ్మదేవుడికి వీడు మా అబ్బాయినా అని. అవునా కదా, ఆ గొల్ల పిల్లలు ఎంగిలి తినేస్తున్నాడే, వీడు మా అబ్బాయినా, ఆ పిల్లల్ని అందరూ తీసుకొని దాచిపెట్టేస్తాడు. అవునా, ఇది ఏంటయ్యా అనంటే విచిత్రం చూడండి. కొంచెం వెనక్కి వెళ్ళి చూడగలిగేటట్లయితే, హే భగవాన్, నీ చేత తినపడనిది ఏదయ్యా, సర్వజీవరాశుల్లో దూరి అన్ని తినేది నువ్వేగా. దేవాలయాల్లో వచ్చి కూర్చున్నట్టు కాలు మీద కాలు వేసుకొని అత్యంత పవిత్రంగా వండి పెడితేనే నేను తింటా అంటాడు. ఆ సముద్రంలోకి వెళ్ళి జలచరాల్లో దూరి ఆ నాసు గీచు తినేది ఎవడు? అవునా, ఆ వరాహ అవతారంలో తిరిగి ఏం తిన్నాడు? నరసింహుడుగా మారి, అంటే జంతువులుగా మారి ఏం తిన్నాడు? అయ్యా, అన్ని జీవరాశుల్లో ఉండే అన్ని ఆరగించేవాడు ఆయనే. కానీ ఎవరి దృష్టి ఆయన వైపు ఉందో, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఆ భక్త కన్నప్ప చేత ఏం తిన్నాడు? ఆ విదురుడు భార్య చేతిలో నుండి ఏం తిన్నాడు కదా. అయ్యా, ఎవరైతే కంప్లీట్గా ఆయన్ని గుర్తించి సరెండర్ అయ్యారో వాళ్ళ చుట్టూ ఉంటాడు, కావేలు కూడా కాస్తాడు. ఆ సతీ సక్కుబాయి విషయంలో ఈయన వెళ్ళి వాళ్ళ అత్త చేత సావు దెబ్బలు కూడా తింటాడు. అవునా, ఆ సక్కుబాయి వెళ్ళి పండరీనాథుడిని దర్శించుకోవాలి అని అనుకుంటుంది, వాళ్ళ అత్త వచ్చి కట్టేస్తుంది. కట్టేసి ఇంటి నిండా అవి జొన్నలు వస్తాయి, విసిరేళ్ళు అని. ఈయన వచ్చి విసిరేస్తాడు. అవునా, ఎలాగా ఆమెను విడిపించేసి దాన్ని వాళ్ళ అత్త రూపంలో వాళ్ళ భర్త రూపంలో వచ్చి విడిపించి బయటికి పంపించేసి ఈయన వచ్చి కట్టవేయబడతాడు. ఆ అత్త వచ్చి విప్పి జొన్నలు విసురు అంటది, ఈయన విసురుతాడు. ఆమె వచ్చి తంతాది, ఆ దగ్గర ఈయన దెబ్బలు తింటాడు. వాళ్ళంతా తాడు పెట్టి కొడుతూ ఉంటే అయ్యో కుయ్యో ఆహా ఓహో ఎగిరెగిరి తింటాడు. ఆ మంజునాథుడి సినిమాలో ఆ మంజునాథుడు ముందు నాస్తికుడుగా ఉంటాడు కదా, నాస్తికుడుగా ఉండి ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటే డ్యాన్స్ చేస్తాడు చూడండి పైన. ఏంటి అంటే విశాలమైన దృష్టి కలిగి నిత్యం నిరంతరం ఇతర జీవరాశుల యొక్క సుఖాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో కదా, వాడిలో నుండి ఈయన విభూతి వ్యక్తమవుతుంది. వాడు తప్పనిసరిగా మారుతాడు అని. ఎవడిలో సద్బుద్ధి ఉందో, ఇతరులు సుఖపడాలి అని ఉందో, నిత్యం నిరంతరం నాచిన్ని పుట్టక శ్రీరామ రక్ష అనే దృష్టి కాకుండా కదా, అందరి జీవులు సుఖపడాలనే భావన ఎవరికైతే ఉందో వాళ్ళనే ఎన్నుకుంటాడు. ఆయన విభూతులన్నీ వాళ్ళలో నుంచి బయటికి తీస్తాడు. అలాంటి వాడు నా మొరాలకింపడే. అయ్యా, నా ఏడుపు కూడా నీకు వినిపిస్తుందా?
మొరగుల మొరగుల మొరలే రొంగుచున్ దన్ను మొరగువాడు. ఆర్తిగా వేడుకునేటువంటి వాళ్ళ యొక్క ఆర్తులను గురించి చూసి రక్షిస్తాడు అని అంటారు కదా. వాడు చెప్తూ ఉంటాడు కదా భక్తులు. అక్కడ మన సినిమాల్లోనూ పురాణాల్లోనూ చూస్తే, పురాణాల్లో అక్కడక్కడ ఉన్నటువే కదా సినిమాల్లోకి వచ్చేది కదా. ఇక్కడెక్కడో భక్తులు ఏడుస్తూ ఉంటే అక్కడి నుంచి పార్వతీదేవి పరమేశ్వరుడికి చెప్తూ ఉంటుంది, అయ్యో నీ భక్తుడు బాధపడుతున్నాడు, అయ్యో నీ భక్తురాలు బాధపడుతుందో, వెళ్ళి రక్షించవా. అలాగే లక్ష్మీదేవి చెప్తూ ఉంటుంది కదా, నీ భక్తుడు బాధపడుతున్నాడు. ఆయన కూడా చెప్తూ ఉంటాడు, నీ భక్తురాలు బాధపడుతుంది వెళ్ళు అని. ఇవన్నీ వింటూనే ఉన్నాం కదా కదా. మనం అవే కదా ఇప్పుడు మన చరిత్రల రూపంలో అన్నీ వింటూ ఉన్నట్టు. మరి అలాగా ఏమయ్యా నా బాధ నీకు వినిపించట్లేదా? అఖిల రూపమల్ తన రూపమైన వాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి చివరికి వచ్చేటప్పుడు ఏమవుతుంది? అఖిల రూపమల్ తన రూపమైన వాడు. ఎక్కడున్నాడయ్యా ఆయన? ఏ రూపంలో ఉన్నాడయ్యా? అన్ని రూపములు తానే అయిన వాడు. ఆది మధ్యాంశములు లేకయుండెడు వాడు. ఎక్కడుంటాడు? అన్ని రూపాల్లోనూ ఉన్నాడు, కానీ అంతటా నిండి ఉన్నాడు. భక్త జనముల దీనుల పాలివాడు. భక్తులైనటువంటి వాళ్ళు దైన్యంతో వేడుకుంటే పరిగెత్తుకుంటూ వచ్చి రక్షిస్తాడు. దాంట్లో నారద భక్తి సూత్రాల్లో చెప్తారు, దైన్యప్రియాచ్చ ఈశ్వర అహంకార ద్వేషిత్వ అంటాడు. నా అంత గొప్పవాడు లేడని ఎవడైతే అనుకుంటూ ఉంటాడో వాడి చుట్టూ ఉన్న వాళ్ళ చేతనే తాట తీయిస్తాడు కదా. అయ్యా గొప్పతనం అంటే నీలోనే కదా ఉన్నది అని ఎవడైతే గుర్తించాడో వాడిని వెన్నంటూ ఉంటాడు. పెద్ద ఖతర్నాక్ అండి ఈయన. అంటే అడుగడుగునా వచ్చి నువ్వే గొప్పడు అంటే మేము బట్టరాజులుగా మారాలా? విషయం అది కాదు. నేను అని అనుకున్నాను అనుకోండి, దేహమే కదా నువ్వు. దేహానికి శక్తి ఉందా? దానికి ఏమన్నాడు? బతికున్న శవం సచ్చిన శవం అన్నాడు. బతికున్న శవం సచ్చిన శవం. ఇది ఎప్పటికీ శరీరం శవమే. ఆ శివుడు దీంట్లో కూర్చుంటే కదా దీనికి ప్రాణం అనేటువంటిది కూడా. ఆయన దీంట్లోంచి వెళ్ళిపోతే దీనికి ఏంటి? సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, శక్తి ఆత్మ నుండి రావాల్సిందే, జ్ఞానం ఆత్మ నుండి రావాల్సిందే, మరి ఆనందం ఆత్మ స్వభావమే కదా. కాబట్టి శక్తి, జ్ఞానం, ఆనందం ఆత్మలోనే ఉన్నాయి. ఆత్మ లేకపోతే దేహానికి శక్తి ఉందా? దాని మొహం తెరిచిన కళ్ళు కూడా మూసుకోలేదు. నోట్లో ఈగులు పోతూ ఉంటే నోరు మూసుకుంటుందా? ఏం చేస్తారు? ఆ తమలపాకు నగలగొట్టి తీసుకొచ్చి నోట్లో పెడతారు, ఈగలు దోమలు రాకుండా, నోట్ లోపలికి వెళ్ళకుండా. అవునా? అవును కదా. నోరు మూసుకోవచ్చుగా? ఇంకేది మూసేది? ఆ చచ్చిన వెంటనే కానీ మూసుకుంటుంది, తర్వాత మూసినా మూసుకోదు. కాబట్టి ఏంటి అంటే, నువ్వు కనురెప్ప పాట వేయలేవు ఆయన కానీ లేకపోతే. నోరు తెరిచిన నోరు కూడా మూయలేదు. సో ఏమయ్యా, అన్ని శక్తులు ఆయనలో ఉన్నాయి అని కాదు, శక్తులే ఆయన. జ్ఞానమంతా ఆయనే. ఇది గుర్తించిన వాడున్నాడే సంపూర్ణంగా శరణాగతులయ్యాడు. ప్రపంచాన్ని అట్లా ఊపేశాడు గురుదేవుడు. అవునా? ఆ తర్వాత అమ్మగారిని చూసాం, మహాపురుషుల్లాగా నేనే పరమాత్మ అన్నట్టు వాళ్ళు విరుచుకొని నడుస్తూ ఉంటే చూసాం. స్త్రీ అని ఎవరికీ అనిపించదు అమ్మగారిని చూస్తే, అట్లాంటి వాళ్ళని చూసాం. కానీ వాడి చేతులు ఎప్పుడు చెప్పాలి, గురుదేవుడి చేతిలో ఉంటుందా? ఎప్పుడు ఉంటుందా గురుదేవుడి చేతిలో? విశేషం తెలుసా? ఆయన టాసు చెప్పాడు కూడా బొడ్లో చెప్పుకుంటాడు ఆయన. జమ్మాల పక్కన కూడా పెట్టడు, చెప్పుకుంటాడు ఇట్లాగా. ఆ కృష్ణుడు పిల్లలుగా చెప్పుకుంటాడే అలా ఉంటుంది. అయిందంటే పట్టుకో ఉంటాడు ఆయన. నారాయణ 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 నారాయణ. ఏమయ్యా ఇప్పుడు చెప్పండి,
వ్యక్తి జ్ఞానిగా మారే కొద్దీ అమితమైన వినయవంతుడుగా మారతాడు. నిత్యం నిరంతరం దేహము శక్తివంతం అనేటువంటి భావం ఎక్కడికి రానియడు. ప్రతి దేహంలో ఉన్న ఆత్మ ఒక్కటే, ఆయనే భగవంతుడు. శక్తులన్నీ భగవంతుడివే అని గుర్తుంచుకుంటాడు. ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాడయ్యా. అఖిల రూపమల్ తన రూపమైన వాడు, ఆది మధ్యాంశములు లేక ఎదరువాడు, భక్త జనముల దీనుల పాలివాడు, వినడే చూడడే తలపడే. అయ్యా ఒక్కసారి నేను గుర్తురానా? నా మాట వినిపించదా? నా బాధ కనిపించదా? వేగరాడే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను రక్షించవా? విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వన శాశ్వత రజన్ బ్రహ్మ ప్రభురీశ్వరుని పరమ పురుషన్నే భజయంతున్. ఒక్కోసారి అటు చూస్తూ ఉంటే, ఒరే గజేంద్రుడా, నీకు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు? సరస్వతి దేవి నీ నోట్లో దూరి ఇంతిదిగా చెప్తుందేమో. అవునా కాదా? ఏమిటి ఈ పదాలు? ఆ పదాలకు వెనకలున్న భావాలు. విశ్వకరుణ్, విశ్వాన్ని తయారు చేసిన వాడు ఎవరు? బ్రహ్మదేవుడు. క్రియేటర్ ఎవరు? ఇప్పుడు కొంతమంది అంటారు విశ్వకర్మ తయారు చేశాడండి. బ్రహ్మదేవుడి యొక్క ఇంజనీర్ విశ్వకర్మ. అవునా? అవునా? క్రియేటర్ ఎవరు? బ్రహ్మదేవుడు. రోడ్ల భవనాల శాఖ మంత్రి అని అంటారే, నిర్మాణాలకు సంబంధించినటువంటి మంత్రి ఆయన ఇంజనీర్ విశ్వకర్మ అంటే. ఇప్పుడు ఏంటంటే ఎవరి పేరు చెప్తారు? ఎవరి పేరు చెప్తారు? బ్రహ్మదేవుడి పేరే చెప్తారు. క్రియేటర్ ఎవరు అంటే బ్రహ్మదేవుడే అని అంటారు. ఆయనదే ఒక రూపం, మిగతాది ఒకటి 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 ఒకటి. విశ్వకరుణ్, విశ్వాన్ని తయారు చేసిన వాడిని. విశ్వదూరుని, విశ్వాన్ని ఎవరు తయారు చేశారయ్యా? మనం కింద కూర్చొని చూస్తే ఒక్కొక్కరి పేరు ఒక్కొక్కరి పేరు ఒక్కొక్కరి పేరు ఒక్కొక్కరు. ఫర్ ఎగ్జాంపుల్, రామేశ్వరం వారధి కట్టింది ఎవరు? వారధి ఎవరు? వారధి నిర్మాణం చేసింది ఎవరయ్యా? నీలుడి స్వామి. నీలుడి స్వామి. ఆ పేరు ఎక్కడైనా ఉందా ఆ నిర్మాణం చేశాడని? వారధి నిర్మించింది ఎవరయ్యా అంటే రాముడు అని అంటారా? అవునా కాదా? ఎవరి పేరు చెప్తారయ్యా? అవునా కాదా? నీలుడు కట్టాడు, నలుడు కట్టాడు అని ఎవరన్నా అంటారా? వీళ్ళు లోపలికి వెళ్ళి చూస్తే నలుడు నీలుడు వాళ్ళ యొక్క నలుడు నీలుడు వాళ్ళ విశ్వకర్మ పిల్లలే. కానీ ఈయన దగ్గర ఇంజనీర్. ఎవరు కట్టారండి అంటే రాముడు కట్టాడు అంటారు. ఏమై అప్పుడు ప్రశ్నించాము, రాముడు కట్టాడా? ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టుకున్నావు. నేనే కట్టుకున్నాను అంటే నువ్వు తాపి మేస్త్రిగా మారావా? నువ్వేమైనా కాంట్రాక్టర్గా మారావా? లేదా నువ్వేమైనా ఇంజనీర్గా మారావా? లేదా నువ్వేమైనా దాంట్లో కూర్చొని ప్లాన్ ఏమైనా వేసుకున్నావా? లేదా ఆ మేస్త్రి దగ్గర ఏమైనా కూలి పని చేసావు? వాళ్ళందరూ కదా కట్టింది. వాళ్ళ పేరు చెప్తారా? వాళ్ళ పేరు చెప్పరు. ఎవరి పేరు చెప్తారు? యజమాని పేరే చెప్తారు. అవునా కదా? నేను కట్టుకున్నా అంటే నా ఇల్లు అండి అంటావు. నా కష్టార్జితం అంటాడు. పైగా నేను చెమట ఓడ్చి, అవునా కాదా అంటారు లేదా? నా చెమట బిందువుల్ని అన్నిటి పట్టి
బస్తా కట్టి. అవునా కదా, అవునా కదా, అలాగండి అని అంటారు కదా. దానికి ఇక్కడ ఏమంటారు అంటే ఇంకొక దృష్టితో వెనక నుండి కొంచెం చూడండి అయ్యా. ఓకే, ఆ మేస్త్రీలలో వాళ్ళ దగ్గర పనిచేసే లేబర్ ఉన్నారా? ఆ లేబర్లో ఎవరుంటే కట్టారు వాళ్ళు? పరమాత్మ ఉంటేనా? ఆ మేస్త్రీలో ఎవరున్నారు? ఆ ఇంజనీర్లో ఎవరున్నారు? ఆ కాంట్రాక్టర్లో ఎవరున్నారు? అవునా? ఆ ఇంటి యజమానులో ఎవరున్నారు? కట్టింది ఎవడయ్యా? అవునా కదా కదా. ఒక విషయం ఏమయ్యా, ఆయనకి తాదాత్మ్యం ఉందా ఎక్కడైనా? ఒక ఇల్లు కట్టుకుంటేనే నా అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరు అని అంటారు. ఇంత బ్రహ్మాండాన్ని తయారు చేసి పెట్టి కదా, ఆ పాలసముద్రం చిలికేటప్పుడు విష్ణుదేవుడు ఎక్కడున్నాడు? బ్రహ్మాండాన్ని అంతటినీ నడిపేవాడు ఎవడు? ఆయనే కదా. కానీ ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడా కనిపించలే. లక్ష్మీదేవి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు చిలుకుతూ ఉంటే అన్ని రకాల సలహాలు ఇచ్చిన వాడేవాళ్ళే ఆయనే. చివరికి ఆ పర్వతం నేలలో మునిగిపోతుంటే కుర్మావతారం ఎత్తి దాని కింద పడుకుంది కూడా ఆయనే. ఆ దాంట్లో ఒక వస్తువులు వస్తుంటే ఇది నాకు, ఇది నాకు, ఇది నాకు, ఇది నాకు పట్టుకొని వెళ్ళిపోతున్నారు అందరూ. కానీ చివరికి లక్ష్మీదేవి వచ్చింది, అయిపోయింది అక్కడ దాదాపు. ఈయన వెళ్ళి ఏం చేశాడు, ఎక్కడెక్కడో మర్రి చెట్టు కింద కూర్చొని పడుకొని నిద్రపోతున్నాడు. మర్రి చెట్టు కింద ఇక పడుకొని నిద్రపోతున్నాడట. విశ్వదూరుని ఈ పదాలని ఎంత వివరించుకున్నా తక్కువే అనిపిస్తుంది. విశ్వాన్ని తయారు చేసింది ఆయనే, విశ్వాన్ని నడిపేవాడు ఆయనే కదా. కానీ రెండు రకాలుగా దీంతో తాదాత్మ్యం లేనివాడు అనేది ఒకటి. కానీ ఈ విశ్వం యొక్క స్వభావం ఆయనలో లేదండి. ఇది నిరంతరం మారిపోయేది. ఆయన మార్పులే లేను. విశ్వదూరుని దీంతో తాదాత్మ్యాలు అన్నీ చేసిన ఆత్మ లేనివాడు. అదే భగవత్ లక్షణం. అరాగద్వేషత కృతం అంటాడు చూడండి. ఆయన ఏ తాదాత్మ్యం మరి ఎందుకు తయారు చేశాడు? అందరూ ఉద్ధరించబడాలని తయారు చేశాడు కదా. దీంతో ఏ తాదాత్మ్యం లేదు ఆయనకి. విశ్వదూరుని ఈ ప్రపంచం అట్లా వ్యక్తమైన ఇట్లా కదిలిపోసి మళ్ళీ లోపల కలిసిపోతుంది. కానీ ఆయన ఈ మార్పులకు అతీతమైన వాడు. విశ్వాత్మముని. ఓహో, అయితే విశ్వం ఆయన కాదంటావు. ఆయన లేకపోతే విశ్వమే లేదు. అవునా కదా. కరెంట్ అంటే బల్బా, ఫ్యానా, మైకా, ల్యాప్టాపా, ఫోనా? ఏది? ఏది కాదు. ఇవన్నీ పోయినాయి కరెంట్ ఉంటాయి. కానీ కరెంట్ లేకపోతే ఏది పనిచేయదు. పవర్ లేకపోతే ఏది పనిచేయదు. పవరే అన్నింటినీ కలిసి కదా. విశ్వాత్ముని. ఆయన లేకపోతే ఏ రూపం కూడా ఉండదయ్యా, క్షేమదోమ కూడా ఉండదయ్యా. విశ్వాత్ముని, విశ్వవేద్యుని. సరే సరే, ప్రపంచం అంతా తెలుసా నీకు? సరే పక్కన పెట్టవయ్యా. మీరు సిద్దిపేట కదా, సిద్దిపేట అంతా తెలుసా? ఎన్ని వీధులు ఉన్నాయో తెలుసా? ఎన్ని ఇండ్లు ఉన్నాయో తెలుసా? ఎంతమంది మన జనాభా లెక్కల దగ్గర అడిగేస్తారండి. వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా తెలుసా? ఎప్పుడో 4-5 ఏళ్ల క్రితం వేసి ఉంటారు, అవే ఉన్నాయని అనుకుంటారు. అవునా కాదా? వాళ్ళ పుస్తకంలో చూసి చెప్పాల్సిందే కానీ నేరుగా చూసి చెప్పమని చెప్పండి, చెప్పలేరు. కానీ ఈయనకి విశ్వవేద్యుని. ప్రతిరోజు అందరూ పూజలు చేస్తారు కదా. పూజలు చేసినప్పుడు సంకల్పం చెప్పుకుంటారా? సంకల్పం చెప్పుకుంటారా? ఏమని? అయ్యా నేను పూజ చేస్తున్నా. ఎవడరా నువ్వు? సిద్దిపేట క్షేత్రే, అవునా, భారత నగరే, అవునా. వీధి పేరు కూడా చెప్తే బాగుండదని చెప్పి ఏ వీధిలో దేవాలయం ఉందో ఆ దేవాలయం ఎదురుగా ఉన్నవాడు, పక్కన ఉన్నవాడు, ఎదురున్నవాడు. పంచముఖ హనుమాన్ సన్నిధో లేదా రామాలయ శ్రీరామ సీతారామ సన్నిధౌ. ఇంటి పేరు కూడా చెప్పాలి, ఇంటికున్న పేరు చెప్పాలి.
నీ ఇంటి పేరు చెప్పాలి, నీ గోత్రం చెప్పాలి. ఎందుకు అంటే అయ్యా నేను పలానా వాడిని, నాకు మార్కులే. ఎందుకు సంకల్పం అంతా చెప్తున్నావు? నీ అడ్రస్ ఇస్తున్నావు అక్కడికి. జనాభాలో లెక్కల మీద ఇస్తే సరిపోతుంది కదా. నీ గోత్రం, వర్ణం, అవునా, ఇంటి పేరు, నీ పేరు, నీ భార్య పేరు, అందరి పేర్లే చెప్తావు. ఎందుకు? గుర్తుపెట్టుకో, మా అకౌంట్లో కొంచెమైనా ఇట్లా ఆన్లైన్లో పుణ్యం పెట్టి పడాయి. ఆయనకి తెలుసా? ఎందుకు? విశ్వవేద్యుని. ఇంకొక అద్భుతమైన పదం విషువుని. ఓయ్, ఈ ప్రపంచం ఆయనే, ఈ ప్రపంచం ఆయనే. మన దేశంలో ఎంతమంది ఉన్నారు జనాభా? 130 కోట్లు. మన దేహంలో వైట్ సెల్స్ ఎన్ని ఉన్నాయి? చైతన్య కణాలు ఎన్ని ఉన్నాయి? 127 కోట్లు చైతన్య కణాలు. ఎన్ని? మీ ఊర్లో జనాభా ఎంత ఉన్నారో అంతకంటే ఎక్కువ రక్త కణాలు ఉన్నాయి లోపల. దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారో అంతకంటే ఇంకా ఎక్కువగానే చైతన్య కణాలు ఉన్నాయి లోపల. అవునా? రక్త కణాల కంటే చైతన్య కణాలు 100 రెట్లు పైన ఎక్కువ ఉన్నాయి. 100 రెట్లు ఏంటి, ఎక్కువ ఉన్నాయి కదా. కాబట్టి నీ లోపల అణువు కాదు, పరమాణువులో ఏం జరిగినా ఆయన తెలుసుకో. విశ్వని ఆయనేనయ్యా ఇక్కడ ఉన్నది. ఓహో, సర్వజీవరాశులు, సర్వదేహాలు ఆయన అయితే, వీటితో పాటు ఆయన కూడా పోతాడా? అవిశ్వన్. ఆయన దృష్టిలో ఇది కళ. నీకు కనిపించిన కళ అంతా నువ్వే, కానీ కళతో పాటు నువ్వు పోవు, లేస్తావు నువ్వు కలపోయినా. అవిశ్వని, శాశ్వతుని, ఆసుని, పుట్టుకెళ్ళిన వాడిని, బ్రహ్మను, పరబ్రహ్మను, ప్రభన్. ఆయనే ప్రభు అయినాడు, అన్నిటి శాసించే ఈశ్వరుడు అయినాడు. ఈశ్వరన్, ఈశ్వరన్ పరమ పురుషన్. పరమపురుషుడు, ఆయన తట్నే నడిపేవాడు ఆయనే, అందరికి అన్ని ఇచ్చేవాడు ఆయన. నే భజయంతున్ అని పలికితన మనంబున నగ్గజేంద్రుడు ఈశ్వర సన్నిధానంబు కల్పించుకొని ఇట్లనియే. ఈశ్వరుడు ఎదురుగా ఉన్నాడు అని భావించుకొని ఇట్లాగా చెప్తున్నాడట. ఏమని? ఆర్తి పరాకాష్ట పొందింది. పరాకాష్ట పొందినప్పుడు ఏం మాట్లాడతాడండి, ఏం చేస్తాడండి? చూడండి. లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే, ప్రాణవల్ఠావుల్లప్పెను మూర్చవచ్చెను తనుండస్సెన్ శ్రమంబయ్యడిన్. నీవే తప్పనిత పరంబెరుంగ మన్నింపదగన్ దీనునిన్. రావేశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఈ ఆర్తి భగవంతుడి మీద మనకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అహంకారం నుండి విముక్తి కలుగుతుంది. ఆర్తిలో పరాకాష్ట. దేవుడిని ఎందుకు ఉపాసించాలి అంటే మనిషికున్న ప్రతి టాలెంట్ ప్రపంచంలోకి లాక్కొని వెళుతుంది. అవునా? మనకున్న టాలెంట్స్ అన్నీ ఎక్కడ చూపిస్తాం? బయటే కదా. అవునా? ప్రతి టాలెంట్స్లో ప్రపంచంలో ఉపయోగించుకొని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వాడెవడికి దొమ్మరవాడు అని అంటారు. వీధులలోకి వచ్చి అరే తాడు పెట్టుకుని కొట్టుకుంటాడే, డబ్బుల కోసమే కదా. వాడికి దేవుడి గురించి వింటూ ఇక్కడ పురాణ పండితులు ఎవరో చెప్తుంటే విని వాడి ఆట దేవుడికి చూపించాలి అని అనిపించిందట. ఒకరోజు ఏం చేశాడు, అలాగే శివాలయంలో, వెంకటేశ్వర ఆలయంలోనూ పురోహితులు ఏదో బయట ఉన్నప్పుడు వెళ్ళిపోయి విగ్రహం వెనకలు కూర్చున్నాడు. విగ్రహం వెనక్కి వెళ్ళి కూర్చున్నాడు. ఈ పురోహితుడు చూడలేదు, తలుపులు వేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వేసాడట. లేచి వీళ్ళ ఆట దేవుడికి చూపిస్తున్నాడట. వేసి కొట్టుకుంటున్నాడట, దేవుడు చూస్తాడు అని. జనులు అందరూ ప్రతి ఒక్కరు చేసేదంతా
ఉంది కదా ఇట్లానే చేసేదంతా ఆయన చూస్తుంటాడు అని నా ఆట కూడా చూడవయ్యా అని చెప్పి ఇప్పుడు ఒళ్ళంతా పగిలిపోతుందట. కానీ ఆయన రావట్లేదా, చూడట్లేదట. వీడు ఇంకా కొట్టుకుని వెళ్ళిపోయి తలవెత్తి ఆయన పాదాల దగ్గర కొట్టుకుంటున్నాడట. ఈ పురోహితుడు ఏదో డౌట్ వచ్చింది, లోపల ఏదో లైట్ ఆపలేదో ఏదో అని మళ్ళీ వచ్చి తలుపుడి తీసేటప్పటికి వీడు ఒళ్ళు రక్తం కారిపోతూ ఉంది. వీడేంటి ఇక్కడ ఉన్నాడా అని నేను చూస్తున్నాడు. ఈ లోపల ఆయన పక్కన నిలబడి వీడికి ఉన్నటువంటి రక్తం తుడుస్తున్నాడట. ఎవరు? వీడు బళ్ళు పగలగొట్టుకున్నాడు కదా, రక్తం ఆయన తుడుస్తున్నాడట. ఏమంటారండి? నీలో నమ్మకంతో నీ కళ ఆయనకు అర్పించబడినప్పుడు నిష్కామ కర్మ అన్నారు కదా, ఆయన ప్రత్యక్షం అవుతాడండి. ఏమంటే ఎదురుగా వస్తాడా? స్థితి ఆ స్థాయిలోనూ ఉన్నప్పుడు ఎదురు కూడా వస్తాడు. కానీ జ్ఞాని ఎదురుగా వచ్చిన సంపూర్ణమైన తృప్తి చెందాడు. ఎదురు కనిపిస్తే ఒక నిమిషమే కదా నువ్వు ఉంటావు, అవునా? నువ్వు ఎదురుగా కనిపిస్తే ఒక నిమిషమే కదా అయ్యా ఉంటావు. అసంభూతి అని అంటారు ఈశావాస్య ఉపనిషత్తులో. కానీ జ్ఞాని ఉన్నాడే, నా దృష్టికి ఎప్పుడూ నువ్వు మరుగుపడకు, కళ్ళకు కాదు. ఏం కోరుకుంటాడు? నా దృష్టిలో నువ్వు ఎప్పుడు అంటే నేను మర్చిపోకూడదు అనంటే, నేను దేహం కాదు ఆత్మను గుర్తుంచుకోవడమే ఆయన అనుగ్రహం, ఆయన్ని నిరంతరం చూడగలగడం. నాకు ఆ స్థితినివ్వవయ్యా. నిరాకార నిర్గుణ ఉపాసకుడు కోరుకునేది ఇది. నాకు భగవంతుడు ఒక క్షణం కూడా దూరం కాకూడదు అంటే, నా దృష్టికి నువ్వు దూరం కాకుండా ఉండాలి అని అంటే ఎలా? సర్వవ్యాపుడు అయితే నాకు ఎట్లా గుర్తుండేది? నేను వేరుగా ఉన్నాను అనే భావంగాను బయటకు వస్తే భగవంతుడు మాయమవుతాడు. ఆయనకంటే నేను వేరుగా లేననే విషయం ఎప్పుడైతే సంపూర్ణంగా అవగాహనకు వచ్చిందో, ఇక సర్వకాల సర్వావస్థల్లో సర్వాన్ని భగవంతుడుగా చూడడం అనేటువంటి జరుగుతుంది. గురుదేవుడికి పాఠాలు చెప్తూ ఉన్న సందర్భంలో తపోవనుడు రోజుకు కొండ మీదకి తీసుకెళ్ళిపోయాడట. ఆ హిమాలయాల్లో ఉత్తరకాశీ నుండి రోజు 10-15 కిలోమీటర్లు ఆ కొండల్లో నడిచి తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టి పాఠం చెప్పేవాడట. ఈయనకు లోపల ఎవడెక్కుతాడు, ఇది సున్నితంగా పెరిగిన వాడు కదా, ఇదేవరెక్కుతాడు అని. రెండోది, ఈయనేమి తీసుకుని వెళ్ళిపోతున్నాడు అక్కడికి వెళితే ఎవడు ఫుడ్ పెడతాడు అక్కడ? నీళ్ళైతే దొరుకుతాయి, ఇంత కష్టపడి పైకి ఫుడ్ పెట్టేవాడు అక్కడ. ఈయన వెనకాల అనుకుంటూ వస్తూ ఉండేవాడట. ఇవన్నీ ఆయనకి తెలుస్తూ ఉండేదట. ఆయన అనేవాడట, చిన్నమయ్య చూడు, ఆ పక్షులకి ఎవరు భోజనం పెడుతున్నారు చూడు, ఆ చెట్లకి ఎవరు గాలిస్తున్నారు చూడు, ఆ చిన్న చిన్న క్రిములు పురుగులు ఎంత అనంతంతా ఈలలో వేస్తూ తిరుగుతూ ఉన్నాయి, వాటికి ఎవరు ఆహారిస్తున్నాడు, మనకివడా? ఈయన అనుకుంటాడు, ఈయనకడ తెలిసిపోతుందిరా బాబు, నేను అనుకునే ఈయనకడ తెలిసిపోతుందిరా బాబు, నా పరువు తీస్తున్నాడు నేను అనుకున్నాడు. సాధకుడే కదా అప్పుడు కదా. సో కాబట్టి ఏంటంటే తపోన స్థాయి అది ఈశ్వరత్వంలో ఉన్నాడు కాబట్టి ఆయన స్థాయి అంత ఉత్తమంగానే ఉండేది. సో కాబట్టి ఏంటంటే భగవంతుడు నాకు మరుగుపడకూడదు అని అంటే నాలో దేహాత్మభావం ఎగిరిపోవాలి. విచిత్రం ఆయనే కలిగిస్తాడు. ఏంటంటే ఉత్తమ సాధకుడికి అనుభవాన్ని ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఒకసారి అది పీకుతాడు, అట్లా వెనక్కి తీసి దేహదాత్మ వచ్చేసింది అనుకో, వాడు కడగలాడినట్టు అనిపిస్తుంది. వీడు మళ్ళీ వేడుకోవాలి. చివరికి రాను. అందుకే నేను చెప్పింది గురుదేవులు కానీ మాతాజీ కానీ ఎప్పుడూ చెప్పమార ఉండేది, నారాయణ ఎందుకంటున్నారంటే మరపుకు రాకూడదు అని. నేను ఆయనే అనే విషయము, అంతా ఆయనే అనే విషయాన్ని మరపుకు రాకూడదు. వాళ్ళంత జాగ్రత్త వహిస్తున్నారు.
మహాత్ములు అందులో అనేవాడు శంకరుల వారికి ఉన్నంత ఆత్మనిష్ట గురుదేవుల్లో ఉంది అని. ఈరోజు ఎవరో ప్రశ్న అడిగారు, మీరేనా? నిష్ఠ 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 గురించి మీరే కదా కారులో ఎక్కితే. నిష్ఠ నిష్ఠ అంటే బట్టలు తీసేసి గోచి పెట్టుకోవడము, అవునా? ఇది క్రాఫ్ కట్ చేసుకోకుండా వెంట్రుకలను విరబోసుకోవడము, గోడు తీసుకోకుండా గోడు పెంచుకోవడము, స్నానం చేయకుండా వాళ్ళంతా కంపు కొడుతూ ఉండడము కాదు నిష్టలో. ఇంకా పైగా నేను అన్నమే తినానండి, రోజుకు 4 లీటర్ల పాలు అయితే సరిపోతుందండి, ఒక డజన్ పళ్ళు అండి. ఇవి కాదయ్యా, నేను ఆయన కంటే అన్యం కాదు అనే స్పృహ, నేను ఆయనే స్పృహ ఉందే, నేను ఆయనే అనేటువంటి జ్ఞానం ఉంది, అదయ్యా నిష్ఠ. ఆయన ఎంత వైరాగ్యం అండి, ఒంటి మీద బట్టలే లేవు, పశువులు కూడా లేవు, ఆయన అన్నమే తినడండి. పశువులు తింటాయా? పశువులు అన్నం అనుకో తింటాయి రోజు? పచ్చి తినేస్తాడండి. నువ్వు అది కాదు, ఎవరి దేహానికి ఏది అవసరమో స్వీకరించాలి. ఒకరోజు తపోవనుడి దగ్గర గురుదేవుడే ఏడ్చుకుంటూ వచ్చాడట, ఏడుపుక పెట్టుకొని వచ్చాడట. ఏం చిన్నమయ్యా అన్నాడట, కన్నీళ్ళు పెట్టుకున్నాడట. ఆయన ఏంటి అంటే ఆ గంగలో ఎప్పుడో ఉదయం 3 గంటలకు 4 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం 11 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటలకు వెళ్ళి తెల్లారి 6 గంటల వరకు కూడా నీళ్ళలో కూర్చొని తపస్సు చేసేవాళ్ళట కొంతమంది గంగా జలంలో. చూసాం కదా ఎలా ఉంటుంది. చాలా మంది స్నానం కూడా చేయలేం అక్కడ గంగోత్రిలో, ఉత్తరకాశీలో చేశారు. ఏంటంటే అమ్మో చలి చచ్చిపోతామండి అని కదా. మనం ఒక మగ్గాడ తీసుకొని పోసుకోండి, సాయంత్రం నుండి తెల్లారేదాకా నీళ్ళలో కూర్చున్నాడు అని అంటే, నేను అసలు వెళ్ళి అక్కడ స్నానం కూడా చేయలేకపోతున్నాను, అట్లాంటి తపస్సు నేను ఎప్పుడు చేసేది, నాకు ఎట్లా ఎప్పుడు వెళ్తాడు. గురుదేవ్ తపోవనుడు అన్నాడట, చిన్మయ్య నువ్వు పుట్టిన దానికి కాదులే, వేరే దానికి, అవునా? అలాంటి తపస్సే నీకు అవసరమయ్యేటట్లయితే నీకు కూడా ఏ దున్నపోతో ఏనుగో లాంటి చర్మం ఇచ్చేవాడు భగవంతుడు, మందమైన చర్మం ఇచ్చేవాడు, మందమైన చర్మం ఇచ్చేవాడు, అవునా? అప్పుడు దాంట్లో కూర్చోడు. సో నువ్వు అందుకోసం పుట్టలేదయ్యా, నువ్వు పుట్టింది వేరే దాని కొరకు కదా. సో కాబట్టి ఏంటంటే నిష్టలంటే ఈ బాహ్య చిహ్నాలు కాదయ్యా. నేను దేహం కాదు, ఆత్మను. అది పూర్ణత్వం సిద్ధించే కదా, నువ్వు కూడా అదే సిద్ధించింది అనుకోండి. ఎవడరా ఆయన కంటే వేరుగా ఉండేవాడు. జాతి నీతి కుల గోత్ర దూరగం, జాతి నీతి కుల గోత్ర దూరగం, నామరూప గుణ దోషవర్జితం, దేశకాల విషయాతి వర్తియతు బ్రహ్మతత్వమసి తత్బ్రహ్మత్వమసి భావయాత్మని. ఇది నిష్ఠ. సో కాబట్టి ఇది ప్యాంట్ షర్ట్ వేసుకో ఉన్నావా, జీన్స్ వేసుకో ఉన్నావా, ఉల్లను వేసుకో ఉన్నావా, గోచు పెట్టుకో ఉన్నావా, అది కూడా లేకుండా ఉన్నావా, లెక్క కాదు, లెక్క కాదు. నిత్యం నిరంతరం అంతటా అందరినీ ఆయనగా చూస్తూ ఉన్నావా? ఈ స్థితి కోసమే నిష్ఠ వహిస్తారు. దాంతోనే ఈ ఆర్తి రావాలి లోపలికి. గజేంద్రుల్లో అది కనిపిస్తుంది. లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబై, ధైర్యం పట్టు జారిపోయింది, ప్రాణముల టావులు దప్పెను, ప్రాణములు ఎప్పుడూ ఊడిపోవడానికి రెడీగా ఉన్నాయి, మూర్ఛ వచ్చను, స్పృహ కోల్పోతూ ఉన్నా, తను ఉండస్సన్, దేహం నీరసించిపోయింది, శ్రమం వేయడం, లేచి నిలబడుకోవడానికి కూడా కష్టంగా ఉంది. ఏం చేయాలి? నీవే తప్పని తప్పరం బెరుంగన్. ఇక్కడ ఆత్మదర్శనం కాలేదే అని, భగవద్ దర్శనం కాలేదే అని లోపల ఆర్తి ఉందే. ఇక్కడ గజేంద్రుడు ప్రాణాలను రక్షించమని చెప్పి అడిగేటట్లయితే ఇంత జ్ఞానం లోపల నుంచి వచ్చి ఈశ్వరుడు ఎందుకు వేడుకుంటాడు? కాబట్టి ఇక్కడ చెప్పకనే చెప్తున్నాడు ఏంటి అని అంటే, దేహాత్మ భావాన్ని పోగొట్టుకోవడం కొరకు చేసినటువంటి కృషిలో నేను అలసిపోయినానయ్యా, ఇక నువ్వే నన్ను రక్షించాలి అనే స్థితి లోపల ఎక్కడైతే వచ్చిందో, ఈ స్థితి రావడంతో ఆయన ఆత్మదర్శనం అవుతుంది.
ఇతః పరంబ ఎరుంగన్ నీవే తప్ప ఇతః పరం ఎరుంగన్, నాకు నువ్వు తప్ప ఇంకెవరు దిక్కే లేదయ్యా. అంతేకాదు నువ్వు తప్ప ఎవరు లేనే లేరయ్యా. మన్నింపదగన్ దేనుణ్ణి నన్ను మన్నించు, నేనేమైనా పాపాలు కష్టాలు ఇట్లా ఏమైనా చేస్తున్నానేమో. రావే ఈశ్వర, కావవే వరద, అయ్యా అందరిని అనుగ్రహించేవాడు కదా. సంరక్షింపు భద్రాత్మక, నీ అనుగ్రహం దొరికినప్పుడు మాత్రమే అన్ని బాధల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. కానీ నువ్వు నన్ను అనుగ్రహించి జీవాత్మ భావం నుండి బయటపడవేయి. ఒకసారి మరణం నుండి బయటపడేసాడు అని అనుకో, బయటపడేసాడు అనుకో, మళ్ళీ రాదా? వస్తుంది. కాబట్టి అస్సలు మరణమే లేని స్థితి నువ్వు. ఇప్పటికీ ఇన్ని జన్మల్లో ఎన్ని రకాలుగా వేడుకున్నాను, నాకు మరణ రహితమైన స్థితిని ఇవ్వయ్యా. వేడుకుంటున్నాడు. ఆర్తి పెరిగిపోయింది. ఆయన వచ్చి ఏ విధంగా రక్షించాడో ఆ పద్యాల గురించి కొంచెం చెప్పుకొని ఇప్పుడు క్లాస్ ముగించేద్దాం. ఇదంతా వింటున్నాడు ఆయన. ఆ లక్ష్మీదేవి కూడా చెప్తుంది, ఏమండి మీ భక్తులు ఇంతగా వేడుకుంటున్నాడు, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఆ స్థితి వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది ఆయన అక్కడి నుంచి వచ్చి ఇక్కడ రక్షించేటువంటి విధానం ఉంది. ఈ పోతన మాత్యుల వారికి ఎంత ప్రయత్నం చేసినా అందలేదట. ఈయన గింజుకొని కొన్ని రోజులు గడిచిపోయిందట. ఒక రోజు ఉదయమే లేచి బయటకు వెళ్ళిపోయాడు, పొలాల్లోకి వెళ్ళిపోయాడట. సాయంత్రం తిరిగి వచ్చాడట. వచ్చేటప్పటికి 2 పద్యాలు రాసి ఆయన వెంటనే వచ్చి వాడు కూతుర్ని పిలిచి, ఎవరు రాశారు ఇవి అని. అదేంట నాన్న, నువ్వే కదా వచ్చావు, రాసేసి మళ్ళీ వెళ్ళిపోయావు కదా, ఇప్పుడే కదా బయటకు వెళ్ళావు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నావు. ఈయనకి అర్థం కాలేదట. నేను ఉదయం వెళ్ళాను, ఇప్పుడే వస్తున్నాను, ఎవరొచ్చి రాశారు అని అంటే కూలబడిపోయాడట అక్కడే. ఆ కూతుర్ని ఎత్తుకొని అన్నాడట, నువ్వెంత అదృష్టవంతురాలు, రాసింది ఎవరు? రామచంద్రుల వారే వచ్చి రాశారట. అవే 2 పద్యాలు చూడండి, పద్యాలు చదువుకుంటున్నాం. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాబల మందారవనాంతరామృత సర ప్రాంతేందు కాంతో బలోత్పల పర్యంకం రమా వినోదేగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అనగుయ్యాలించి సంరంభియే. అక్కడ ఆయన లక్ష్మీదేవితో పాశకులాడుతున్నాడట. ఈ ఏనుగు ఇక్కడి నుంచి ఓ అని ఏడుస్తుందట. అప్పుడు సిరికింజప్పడు, లక్ష్మీదేవి చెప్పట్లేదట, శంఖచక్ర యుగమం చేదూయ సంధింపడు, ఏ పరివారంబను చేరడు, అబ్రగపతిన్ పన్నింపడు, ఆకర్ణికాంతరథం మిల్లవల్ జక్కనొత్తడు, వివాద ప్రోతిత శ్రీకిచో పరిచేలాంచనమైన వీరడు, గజ ప్రాణవనోత్సాహి. అప్పుడట లక్ష్మీదేవి చెప్పలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడట. ఆయన వస్తున్నాడంటే పరివారం వస్తుంది కదా, సైనికులు, గరుత్మంతుడు, శంఖం, చక్రం, అవునా, ఎవరికి ఏమి చెప్పలేదట, పరిగెత్తున్నాడట. చివరికి ఏంటయ్యా అంటే అక్కడ కూర్చోన్నవాడు ఆయన పైపంచా అనుకొని లక్ష్మీదేవి బయట పట్టుకున్నాడట. చెప్పడంలో ఏంటంటే భక్తుల్ని, ఆర్తితో ప్రార్థించిన భక్తుల్ని రక్షించడంలో అదా వర్ణన, వాస్తవం జరిగింది అది. ఆయన చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలియనంత వేగంగా పరిగెత్తుకుని వచ్చేస్తాడు. పోతన ఇది రాస్తేనట, శ్రీనాథుడు ఉన్నాడే, శ్రీనాథుడు అపహాస్యం చేశాడట. ఏం బావా, ఎంత రాస్తే మాత్రం ఎవరన్నా ఇట్లాగా వస్తారా అని అనుకున్నాడట. పోతన గారి అబ్బాయి
ఏం చేశాడు అంటే శ్రీనాథుడికి బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడట. ఒకసారి వీళ్ళందరూ కలిసి చాలా మీటింగ్లో ఉన్నారట. ఉండేటప్పుడు ఒక్కసారి అరిశాడట, బాగా వెనక్కి వెళ్ళిపోయి గట్టిగా అరిశాడట. ఈ శ్రీనాథుడు కూతురు ఎవరో ఉందట, ఆ కూతురు బావిలో పడిపోయింది అని గట్టిగా అరిశాడట. అవునా, అక్కడ ఉన్నవాడు ఉన్నట్టు పరిగెత్తుకుంటూ బావి దగ్గరికి వచ్చాడట శ్రీనాథుడు. ఎక్కడరా పడింది ఆ బావి అంటే చప్పట్లు కొడుతూ డాన్స్ చేస్తున్నాడట. అరే బడవ, నువ్వు మామూలు మీ ఎంత ఇది ముఖ్యమైనటువంటి మీటింగ్లో ఉంటే, పెద్దలతో ఉంటే ఇంత హాస్యం చేస్తావా అని అన్నాడట. ఆగాగు అన్నాడట. మా నాన్న గజేంద్రుణ్ణి నారాయణమూర్తి ఎట్లా రక్షించాడు అనేటువంటి విషయాన్ని నువ్వు అట్లాగా విమర్శించావు కదా. ఇప్పుడు నీ కూతురు పడిపోతూ ఉంటే, అవునా, పడిపోవడానికి ఏమన్నా మనుషులు తీసుకురావడానికి మనుషులు తీసుకొచ్చావా? కనీసం తాడన్నా తెచ్చుకున్నావా? నువ్వు దూకుతావా? పైకి తీసుకొస్తావా? అన్ని మనిషి ఎట్లా పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చావు అని అన్నాడట. ఈ శ్రీనాథుడు కూడా స్టన్ అయిపోయాడట. నీ బిడ్డ పడిపోయింది అని అంటే నువ్వు ఎంత పరిగెత్తుకుంటూ వచ్చావు? ఎందుకు పరిగెత్తావు? ప్రేమతోనే రక్షించాలనే కదా వచ్చావు కదా. అలాగే భగవంతుడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. వచ్చి ఏం చేశాడు, ఆయన వస్తూ ఉంటే ఆయన పరివారం అంతా వస్తూ ఉందట. పరివారం మొత్తం వస్తుంది. గరుత్మంతుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వస్తుంది, తన సైన్యం పరిగెత్తుకుంటూ వస్తుంది. అవునా, అంతా వచ్చింది. వీళ్ళు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే పైల లోకంలో కూర్చొని ఆ దేవతలందరూ కూడా చూస్తున్నారట. దేవతలందరూ చూస్తున్నారట. ఏంటి నారాయణమూర్తి అంత వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడే, వెనక లక్ష్మి ఏమైంది సర్వలోకాల వాళ్ళు ఆకాశంలోకి వచ్చి తొంగి చూస్తున్నారట. అవునా, ఏదో మంత్రులు, ముఖ్యమంత్రులు, లేకపోతే ప్రధానమంత్రులు, లేదా ఒక మహాత్ముడు వీధిలోంచి వెళుతూ ఉంటే ఇళ్లలో పైకి వచ్చి వస్తారే, అలాగా సర్వలోకాలలో ఉండే దేవతలందరూ చూస్తున్నారట. ఏం చేశాడంటే ఈయన, ఎందుకు పరిగెత్తాడు? వెనక ఉన్న భార్యనే చూడలేదు. భార్య ఇది చీర చెంగు తన చేతిలో ఉన్నదన్న విషయమే ఇది తెలియలేదు. వచ్చేశాడు. కరుణా సింధుడు శౌరి వారి చరమన్ ఖండింపగా పంపెన్నత్వరి తాం కంపిత భూమి చక్రము మహోద్యద్విస్ఫులింగ ఛటా పరిభూతాంతర అంబరక్రమన్ బహువిధ బ్రహ్మాండ బాండ ఛటాంతర నిర్వక్రమన్ బాలితాకిల సుధాంద చక్రమన్ చాడు. అక్కడికి ఈ గజేంద్రుడి యొక్క ఆ చూశాడు. ఎంత అయింది, ఆయన అక్కడికి వచ్చి ఇట్లా చేయట అన్నాడట. పరిగెత్తుకుంటూ వచ్చి చక్రం తగులుకుందట. అలాగా వేశాడు. నేరుగా వెళ్ళి అది ఆ మొసలి యొక్క మొసలి తల తగ్గొట్టేసింది. ఏమైందండి అప్పుడు? మొసలి ఎవరో కాదు, ఊహు నామ గంధర్వుడట. ముద్గరుడు ఎవరో మహర్షి ఒకసారి నదిలో స్నానం చేస్తూ ఉంటేనట, వీడు కూడా నదిలోకి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని లాగాడట. ఆయనకు ఒళ్ళు మండిందట. ఏదో మొసలేమో అనుకున్నాడట. కిందికి చూస్తే మొసల్లాగా వచ్చి కాళ్ళు అవుతావా, మొసలై పడి ఉండిపో అన్నాడట. ఇప్పుడు ఈయన చేతి చక్రం ఎప్పుడైతే తగిలిందో, చచ్చిపోయాడో, ఆ లోపల నుండి దివ్య పురుషుడు బయటకు వచ్చాడట. వాడు మళ్ళీ, అయ్యా సరదాగా లాగానండి, నాకు శాపం వేసడం చెప్పండి అంటే, ఇచ్చేసాను, శాపానికి తిరిగి తీసుకునేది లేదు, విష్ణుమూర్తి వచ్చి నేను రక్షిస్తాడు పోనన్నాడు. నిన్ను ఎప్పుడైతే ఆయన చంపేస్తాడో అప్పుడు నువ్వు బయటపడి మళ్ళీ వెళ్ళిపోతావు పోనమాట. అలాగే ఈయన ఉన్నాడే గజేంద్రుడు కూడా, చెప్పారు కదా శుద్ధిమన మహారాజు అని, ద్రవిడ దేశంలో తమిళనాడు ఉంది కదా, ఆ ఏరియాలో అప్పట్లో సముద్ర ఒడ్డున ఎక్కడో ఆయన తపస్సు చేస్తూ ఉన్నాడు. చెప్పానుగా, అగస్త్యుల వారు వచ్చినప్పుడు ఈయన లేకపోయేటప్పటికి అగస్త్యుల వారు శాపం పెడతారు. ఆ తర్వాత ఆయనే చెప్తాడు, ఆయన నిన్ను కూడా మహావిష్ణువే రక్షిస్తాడు, నీకు మోక్షాన్ని ఇస్తాడు పో అని చెప్పి. అలాగా వాడు చచ్చాడు, వెళ్ళిపోయాడు. ఈ ఏనుగు ఒక్కసారి సేదైనట్టుంది, దాని మీదకి వచ్చి నిమిరాడట. అవునా, రక్తం పారుతుంది కదా, కన్నీళ్ళు కాలిపోతున్నాయి కదా, ఆయన దగ్గరకు వచ్చి ఆయన చెంగుతో దాని కన్నీళ్ళు తుడిచాడట. దాని ఒళ్ళంతా నిమిరాడట.
దానికి శక్తి మళ్ళీ పుంజుకుందట, దాన్ని బయటికి తీశాడట. అనంతర కాలంలో దానికి జీవన్ముక్తిని ఇచ్చేశాడు. ఆ విధంగా గజేంద్రుణ్ణి భగవంతుడు సంరక్షించాడండి. ఇక్కడ పురాణం యొక్క ఉద్దేశ్యం కథ రూపంలో చెప్తూనే, ఇది చరిత్రే, కథ కాదు కదా. భగవంతుడు అంటే 24 అవతారాలు ఎత్తాడండి. అది ఒక్కొక్క అవతారం భాగవతంలో ముఖ్యోద్దేశం అదే. ఆయన 24 అవతారాలలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా వ్యక్తమయ్యి వాళ్ళ భక్తుల్ని రక్షించాడు, ముక్తిని ఇచ్చాడు. చెబుతూనే అంతర్గతంగా బోధన చేస్తున్నారు. నీ స్థాయి ఏంటో గుర్తించి నువ్వు అక్కడి నుంచి సాధన చేసి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది నువ్వు కూడా జీవన్ముక్తుడు కావడానికి ప్రయత్నం చేయి. హరి ఓం తదాస్తు. ఇక ఉన్నాయి, ఇంకా ఒక 30 పద్యాలు పైన ఉన్నాయి. అవన్నీ కూడా రేపు ఒకరోజు ఖాళీ ఇద్దాం. రేపు ఒకరోజు క్లాస్ ఉండదు, ఎల్లుండి నుండి కొనసాగిద్దాం. ముఖ్యంగా ఇది అయిపోయేంత గజేంద్ర మోక్షం ఆన్లైనే వినండి. మ్యాక్సిమం వింటున్నారు కదా, ఆన్లైన్ వినండి. ఇది పూర్తి చేసిన తర్వాత ఇది దక్షిణామూర్తి స్తోత్రం తర్వాత కొనసాగించుకుందాం. హరి కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.